హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ లాస్ట్ టైం కూడా మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాం. అదేంటంటే మనకు మంత్లీ ఇన్కమ్ కోసము కొన్ని చోట్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటిల్లో కూడా కొన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా పక్కా ఉంటాయి. కొన్ని తప్పులు అనేది కూడా చేసి అరే మంత్లీ ఇన్కంలో మనకి ఇంత వస్తుంది కదా అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాకుండా వెళ్ళిపోయిన సందర్భాలు, నష్టపోయిన సందర్భాలు ఇలాంటివన్నీ బోల్డ్ అని ఉంటాయి. అలాంటి మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉన్నాము, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మనము మంత్లీ ఇన్కమ్ అనేది దేనిల మీద పెడితే బాగుంటుంది అనే దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సో మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు కూడా ఉన్నారు. మరి ఆయన తెలుసుకున్నాం. హాయ్ సార్. హలో అండి. సార్, లాస్ట్ టైం కూడా మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. దాని అవును. గురించి కూడా మంచి సలహాలు అనేది కూడా ఇచ్చారు. అవునండి. ఏంటంటే మనకు మంత్లీ ఇన్కమ్ కావాలి. సో కాబట్టి నేను ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ చేసేసామంటే మనకు మంత్లీ వస్తుంటుంది. మనం రెగ్యులర్గా ఉండే జాబ్సే కాకుండా హ్యాపీగా అండి. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా తప్పులు చేస్తూ ఉంటారు అండ్ మిస్టేక్స్ అనేది కూడా బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. అవునండి. సో మీ మీ లైన్లో యా ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ అలాంటి క్లయింట్స్ ఎవరన్నా ఉన్నప్పుడు షూర్ సో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, అలాంటి వేరే వాళ్ళు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? షూర్ అండి. ఒక రెగ్యులర్గా నడిచే ప్రొసీజర్ చెప్తున్నాను. మార్కెట్లో నడిచే ప్రొసీజర్ ఇది. ఎప్పుడైతే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎర్న్ చేస్తున్నారో, హస్బెండ్ అంటే ఇఫ్ ఫర్ సపోజ్ వాళ్ళకి ఇల్లు రిక్వైర్మెంట్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు ఇంకో హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి హోమ్ లోన్ తీసేసుకుంటున్నారు. యా. హోమ్ లోన్ తీసేసుకొని అది ఎక్కడనో వేరే దగ్గర ఉంటుంది, వీళ్ళు ఉండేది వేరే దగ్గర. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి హోమ్ లోన్ ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి హోమ్ లోన్ తీసుకుంటున్నారు. వాళ్ళ సేవింగ్స్ అనేసి డౌన్ పేమెంట్కి పెట్టేసి మిగతా అమౌంట్తో హోమ్ లోన్ తీసేసుకొని అది ఇచ్చేసి రెంట్కి ఇచ్చేస్తున్నారు. రెంట్, ఈఎంఐ రెండు మైనస్ చేసుకుంటే దాని మీద ప్రాఫిట్ ఒక 10,000 20,000 అట్లా మిగులుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మాకు ప్రాపర్టీ ఉండిపోతుంది కదా అనేసి ప్లాన్ చేస్తున్నారు చాలామంది అట్లా. కానీ అది ఫినాన్షియల్ పర్స్పెక్టివ్లో, ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నేను అది పెద్దగా సజెస్ట్ చేయను. ఓకే. ఎందుకు చేయను అంటే మీరు ఎంత ప్రాసెస్ చేసేది దేనికోసం? మీకు మంత్లీ ఇన్కమ్ కోసం, మంత్లీ ఇన్కమ్ కోసం, మంచి రిటర్న్స్ కోసం. కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తున్నారు? మీ సేవింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఒక్క ఇన్వెస్ట్మెంట్లో పెడుతున్నారు. అది చాలామంది మిస్ అవుతున్నారు. అంటే మీ లైఫ్ టైం సేవింగ్స్ కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ అదంతా ఒక ప్రాపర్టీ, ఒక ఫ్లాట్లో ఉండిపోతుంది. అది 1.5 crore ఫ్లాట్ అయినా సరే, 2 crore అయిన ఫ్లాట్ అయినా సరే మీరు హోమ్ లోన్ తీసుకొని పెడుతున్నారు కదా. అది వన్ ఆఫ్ ద అంటే నేనైతే అసలు సజెస్ట్ చేయను అట్లాంటి చేయడం. ఎందుకు అంటే మీకు ఈఎంఐ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ఈరోజు మీరు ఇద్దరు ఎర్నింగ్ ఉండొచ్చు, కానీ డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత మేడం అంటే ఎవరైతే స్పౌజ్ ఉంటారో వాళ్ళ ఎర్నింగ్ ఉండకపోవచ్చు, వాళ్ళు జాబ్ ఆపేయచ్చు. అప్పుడు బర్డన్ మీ మీదనే పడుతుంది మళ్ళీ. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాపర్టీ అప్రిసియేషన్ ఎంత ఉంటుంది అనేసి ఎస్టిమేషన్ లేకుండా కొంటున్నారు అందరు. రియల్ ఎస్టేట్లో మీకు 9%, 10%, కమర్షియల్ అయినా సరే, రెసిడెన్షియల్ అయినా సరే, ఫ్లాట్లు అయినా సరే 10% కంటే ఎక్కువ అప్రిసియేషన్ ఉండదు. సో అది కూడా కన్సిడర్ చేయాలి. అది కన్సిడర్ చేస్తే మీకు నెట్ టు నెట్ అసలు ఏం ప్రాఫిట్స్ ఉండవు దాంట్లో. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు లిక్విడిటీ అనేది అసలు ఉండదు ఫ్లాట్లో. ఓకే. మీకు మంత్లీ ఇన్కమ్ కోసం మీరు ఎంత చేస్తున్నారు కదా, మీకు లిక్విడిటీ అనేది అసలు అంటే మీకు ఏదైనా ప్లాటే ఉంది, పెద్ద ప్లాట్ ఉందనుకోండి, దాన్ని ఏదైనా పార్ట్స్ చేసి అమ్ముకుంటే అన్నా మీకు ఏదైనా లిక్విడిటీ ఉంటుంది. కానీ ఫ్లాట్ కానీ ఏదైనా ఇన్కమ్ జనరేషన్ కోసం కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుంటే దాని లిక్విడేషన్ ఏముండదు. అమ్మితే మొత్తం అమ్మేసేయాల్సిందే, లేకపోతే లైట్ తీసుకోవాలంటే వేరే ప్రాపర్టీ కోసం చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది మనం ఎప్పుడైనా ఈ ప్రొసీజర్లో మనం వెళ్ళాల్సి వస్తున్నప్పుడు. మీకు రెంటల్ వచ్చినన్ని రోజులు ఈఎంఐ టేక్ కేర్ చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే రెంటల్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల ఒక 2-3 months రెంటల్ ఆగిపోయింది అనుకోండి, ఆ ఈఎంఐ బర్డన్ మళ్ళీ మీ మీద పడుతుంది. సో ఇంత రిస్క్ అసలు అవసరం లేదు. మీకు అసలు ప్రాపర్టీ మీకు ఎంతైతే మంత్లీ ఎంతైతే సేవ్ చేసుకోగలుగుతున్నా అంటే ఇప్పుడు మీకు మీ స్పౌస్ది అమౌంట్ ఏదైతే సేవ్ ఈఎంఐ కట్టడానికి రెడీ అవుతున్నారో అది ఎస్ఐపి చేసుకోవడం విల్ బి ద మచ్ మోర్ బెటర్ ఆప్షన్ అనమాట. ఓకే. సో ఈ ప్రొసీజర్లో మీరు ఒక 1.5 crore వేస్ట్ చేసుకున్నట్లే. సో 1.5 crore అట్లా చేయడం బదులు మీరు ఒక ఫర్ సపోజ్ ఈ ఎస్ఐపిస్ చేసుకుంటే ఒక 1 crore 1.5 crore మీరు కార్పస్ బిల్డ్ చేసుకోగలిగారు అనుకోండి, దాని నుంచి మీకు 1 lakh ఇన్కమ్ పర్ మంత్ వస్తుంది అనమాట. ఓకే. సో కంపేర్ చేసుకోండి, ఫ్లాట్ నుంచి మీకు నెట్ టు నెట్ ఒక 20-30,000 అప్రిసియేషన్ బెటరా, లేకపోతే 1 crore 1.5 crore నుంచి 1 lakh పర్ ఇన్కమ్ పర్ మంత్
వితౌట్ ఎనీ హ్యాసిల్, అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా 1 lakh డైరెక్ట్ మీ అకౌంట్లో పడడం ఇంపార్టెంటా, అంటే ఏది కంఫర్టబుల్ ఉందో చూస్ చేసుకుంటే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్ అనమాట. యా. సో ఈ ప్రాపర్టీ లోన్స్ అనేవి వెరీ లాంగ్ టర్మ్ ఉంటాయి, 20-25 years ఉంటాయి కాబట్టి సో అంత రిస్క్ తీసుకో, ఇట్స్ నాట్ ఎ సజెషన్, ఇట్స్ నాట్ ఎ గుడ్ సజెషన్ అనమాట. ఓకే. బెటర్ టు బిల్డ్ అ కార్పస్ ఆఫ్ 1.5 crore ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ అవుట్ లోన్. ఆ కార్పస్ బిల్డ్ అయిన తర్వాత మీ స్పాజ్ వర్కింగ్ ఆపేసినా కూడా పెద్ద ఫరక్ పడదు అనమాట. అప్పటి నుంచి మీరు ఎవ్రీ మంత్ 1 lakh అక్కడ నుంచి విత్డ్రాల్ చేసుకున్నా కూడా లాంగ్ టర్మ్లో మీ కార్పస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నైస్ సార్. ఏంటంటే ఆ మంత్లీ ఇన్కమ్ విషయంలో చాలామంది కూడా ప్రజెంట్ ఇప్పుడున్న వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. అవును. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో యూజువల్గా సాఫ్ట్వేర్స్ మెయిన్గా చూస్తూ ఉంటాం. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. అరే మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి పాటిస్తూ అది వెళ్తున్నారు, సేఫ్ అని అనుకుంటున్నారు. అవును. అయితే మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది, అరే నాకు కూడా ఒక వన్ ఆఫ్ ద టైంలో అట్లా అనిపించింది. అవును. బట్ ఇట్స్ నాట్ సేఫ్ అని, అది కూడా మనం ఎక్కడ పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని కూడా చాలా చక్కగా వివరించారు. యా, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.